జై శ్రీ మాతాజీ. సహజయోగ ప్రధాత్రి పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియచేసిన మరొక సందేశాన్ని మనం తెలుసుకుందాము. సహజ యోగమును మరొక 10 శతాబ్దముల కాలం వరకు తీసుకెళ్లగలిగితే ఈ ప్రపంచం ఒక ప్రత్యేకమైన ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. కాబట్టి దానికై మనల్ని మనం సమర్పించుకోవాలని గ్రహించాలి. మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకు తీరాలి. సహజ యోగంలో ప్రతి ఒక్క విషయం నుండి లబ్ధి పొందేందుకే మనం ఇక్కడ ఉండటం లేదు. ప్రారంభంలో ప్రజలు తమ కుటుంబాల్లో వివిధ సమస్యలను కలిగి ఉన్నారు. అంతేగాక భగవంతుడు తమ సమస్యలను విధిగా పరిష్కరించి తీరాలని వారు అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు సహజ యోగంలోనికి వచ్చింది సహజ యోగమును ఉద్ధరించడానికని వారు అనుకుంటారు. కనుక దేవుడు వారి సమస్యలను పరిష్కరించి తీరాలని వాళ్ళు అనుకుంటారు. వాళ్లకు ఉద్యోగ సమస్యలుంటే భగవంతుడు వాటిని విధిగా పరిష్కరించాలి. వారి బంధువులతో వారికి సమస్యలుంటే భగవంతుడు ఆ సమస్యలను పరిష్కరించి తీరాలి అనుకుంటారు. అలాంటి పని భగవంతుడికి ఇవ్వబడింది. ఎందుకంటే వారు సహజ యోగంలో ఎంతో దయతో ఔదార్యంతో చేరాము అని అనుకుంటారు. అటు తరువాత దేవుడు తమకు సిరి సంపదలను ఇచ్చి తీరాలి. వారికి కావలసిన ప్రతిదీ ఆయన ఇచ్చి తీరాలి. తమ వైపు నుండి ఎలాంటి సమర్పణా భావం లేకపోయినప్పటికీ దేవుడు మాత్రం వారిని రక్షించి తీరాలి. సహజ యోగంలో ఎవరికీ ఏ అంకిత భావము లేకపోయినప్పటికీ దేవుడు మాత్రం వారి సంక్షేమానికి కట్టుబడి ఉంటూ తమ పనులు తాను కొనసాగించాలని వారు కోరుకుంటారు. కొంతమంది మూర్ఖంగా సహజ యోగమును ఇతర ప్రయోజనాలకై, అంటే డబ్బు సంపాదనకో, లేక అధికార సంపాదనకో, లేక పేరు సముపార్జనకో, లేక ఇతరులపై పెత్తనం చెలాయించడానికో వాడుకోవాలని అనుకుంటారు. ఈ పద్ధతులన్నీ పతనమయ్యేందుకు, దిగజారిపోయేందుకు తోడ్పడేవే కానీ ఆధ్యాత్మిక అభివృద్ధికి మాత్రం దోహదపడవు. ఒకసారి కనుక ఒక వ్యక్తి దిగజారిపోవడం అనేది మొదలు పెడితే ఆ వ్యక్తి తాను దిగజారిపోతున్నాడో లేక ఎదుగుతున్నాడో గ్రహించలేడు. కాబట్టి సమర్పణా భావంతో ఒక వ్యక్తి తనను తాను ఈ విధంగా ప్రశ్నించుకోవాలి. నేను సహజ యోగం కొరకు ఏమి సమర్పించుకున్నాను? నాకు సమస్యలనేవి ఎప్పుడూ ఉంటున్నాయి. ఎంతసేపటికి ఆ కారణం వలన ఈ పని చేయలేకపోయాను, ఈ కారణం వలన ఆ పని చేయలేకపోయాను అని వాపోతూ ఉంటారు. అప్పుడు అక్కడ ఆ విధంగా తలపోయడమే ఒక సమస్య అయి కూర్చుంటుంది. నేను ఈ పని చేయాలనుకున్నాను, ఈ పని నేను అనే మాటల్లో అక్కడ నేను అనే మాటుంది. కానీ నేను ఏమి సమర్పించుకున్నాను? సహజ యోగం కొరకు నేను ఎంత సమయం కేటాయించాను, ఎంత డబ్బు వెచ్చించాను? ఏమీ చెయ్యలేదు. వారు సహజ యోగం కోసం సెలవు కూడా పెట్టలేదు. సహజ యోగం కొరకు వారు ఎటువంటి త్యాగము చెయ్యలేరు. భారతదేశంలో అజంతా గుహల సృష్టికర్తలైన అలనాటి ప్రజలు సెలవు తీసుకొనడమే కాదు, తమ స్వంత ఊళ్లను సైతం విడిచిపెట్టి సుదూర ప్రాంతమైన అజంతా గుహల్లో ఉండిపోయారు. అక్కడే స్థిరపడ్డారు. యంత్ర సామాగ్రి కానీ మరేదీ కానీ లేకుండానే వాళ్ళు అత్యద్భుతమైన పెయింటింగులు వేశారు. మొత్తం తవ్వి తీయడం మొదలైనదంతా వాళ్ళు చేశారు. ఈ ఆధునిక కాలంలో అసాధ్యమనిపించే కార్యాన్నంతా ఎంతో శ్రమ కోర్చి వాళ్ళు చేయడం జరిగింది. కానీ ఈ రోజుల్లో అలాంటిదెవ్వరూ సృష్టించలేరు. మీకున్న యంత్ర సామాగ్రితో, వివిధ వస్తువులతో అంతటి అద్భుతమైన వాటిని ఎవ్వరూ పునః సృష్టించలేరు. ఎందుకంటే ఈనాటి ప్రజల్లో ఆనాటి ప్రజల అంకిత భావం లేదు.
కాబట్టి సహజ యోగం విషయంలో మనల్ని మనం ఈ విధంగా ప్రశ్నించుకోవాలి. సహజ యోగం కొరకు నేనేమి చేయగలిగాను? ఏమి సమర్పించుకున్నాను? ఏదీ సమర్పించుకోలేదు. కేవలం నా సంతానం కోసం, నా భార్య కోసం, భర్త కోసం, నా కోసం, లేకుంటే నా ఉద్యోగం నిమిత్తం, ఇంకా ఏదో ఒక దాని కోసం నేను ఏదో ఒక పని చేసి ఉండవచ్చును. మనకు అంకిత భావం ఉండడం అంటే ఏమిటి? అది లేకుంటే మనలో పవిత్రత ఉండదు. అప్పుడు పైకి క్రిందకు ఊగిసలాడుతుంటారు. సమర్పణ భావంతో ఉండడం అంటే మన జీవితాన్ని సమర్పణ భావంతో ఉండడం అంటే మన జీవితాన్ని సమర్పించుకోవలసి ఉన్న మనం అలా చేయాల్సి ఉంటుంది. మనకున్న ప్రతి దానిని త్యాగం చేయాల్సిన మనం ఆ పని చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇతర విషయాల గురించి కూడా ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కటి సక్రమంగా జరిగి తీరాలి. నిజానికి సహజ యోగం ఆనందదాయకమైన ఒక గొప్ప వరం. మిమ్మల్ని సదా ఆశీర్వదిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో మీకు సుదీర్ఘమైన అవకాశాన్ని ఇస్తుంది. అది కూడా ఒక రకమైన ఆశీర్వాదమని మీరు తప్పక గ్రహించాలి. ఆ అవకాశం మనల్ని మనం ఉద్ధరించుకొనుటకు కానీ లేదా అంతమొందించుకొనుటకు కానీ ఉపయోగపడుతుంది. అందుచేత మనిషి ఎంతో అప్రమత్తతతో మెలగాలి. భగవంతుడు మనల్ని అలాంటి ప్రత్యేక కార్యములకై ఎంపిక చేశాడు. సహజ యోగ నిమిత్తం మనల్ని మనం పూర్తిగా సమర్పించుకోవాలి. తెలివైన వారంతా ఈ మార్గాన్నే ఎంచుకుంటారు. మనిషి జీవితం ఈ విషయంతో ముడిపడి ఉండుటకు తగినదవుతుంది. లేకుంటే జీవితం ఎందుకు పనికిరానిదవుతుంది, నిరర్థకమైనదవుతుంది. ఈ విషయం ముందుగా సహజ యోగంలోని నాయకుల నుండి మొదలవుతుంది. అటు తరువాతనే ఇతరుల సహజ యోగం పట్ల సంపూర్ణమైన సమర్పణాభావంతో మెలుగుతారు. అంటే మీరు ప్రతి ఒక్కటి వదిలేయాలని దీని అర్థం కాదు. నా కోసం మీరేమీ చెయ్యనక్కర్లేదు. కానీ మీకోసం, మీ యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం మీరు కృషి సల్పవలసి ఉంటుంది. ఇది కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు, దాన్ని గురించి మాట్లాడడమే కాదు, దాన్ని గురించి వ్రాయడమే కాదు. కానీ ఇది మీ యొక్క ఉనికి ద్వారానే సాధ్యపడుతుంది. మీరంతా శక్తి యొక్క ఆధారముగా, మూలముగా రూపొందాలి. ఆ దివ్య శక్తిని ఈ ప్రపంచమంతటా బహిర్గతం చేయ తలపెట్టాను. ఆ తేజస్సే ప్రకాశింపచేస్తుంది. కృత్రిమత్వం ఎంత మాత్రమూ పనిచేయదు. కానీ మీలో ఉన్న నిజాయితీయే పనిచేస్తుంది. ఈ సాధు సంతులను ఓ మారు పరీక్షించి చూడండి. వాళ్ళకెవ్వరూ లేరు. వారికి సహకరించడానికి శ్రీ మాతాజీ లేరు. సంతు జ్ఞానేశ్వరుడి జీవిత కథను మీరొక మారు చదివితే నిశ్చేష్టులవుతారు. ఆయనకు నడవడానికి పాదరక్షకులు కూడా లేవు. ఆనాటి సమాజంలో ఆ సంతును చాలా నీచంగా చూశారు. ఎందుకంటే సన్యాసి అయిన అతని తండ్రి పెళ్లి చేసుకున్నాడు. వీరంతా ఆయన పిల్లలే. వారికి తినడానికి తిండి కూడా లేదు. వట్టి కాళ్లతో వీరంతా మైళ్ళ కొద్దీ నడవాల్సి వచ్చేది. శ్రీ మాతాజీ ఆశీస్సులు వారికి లేవు. అయినప్పటికీ వారు సహజయోగం వెంటే ఉన్నారు. భగవంతునితో వారు ఏకమవడం వలన ఆయన ఆశీస్సులు పొందగలిగారు. ఎంతో ఉన్నత స్థితిని వారు సాధించారు. ఇప్పుడిదంతా మీ మంచి కొరకేనని గుర్తించండి. భగవంతుని ఆశీస్సులన్నీ మీరు మీ శ్రేయస్సు కొరకే పొందుతారు. అంటే దానర్థం మీరు అక్కడే ఆగిపోవాలని కాదు, అభివృద్ధి చెందకూడదని కాదు. ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి, ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి. తనను తాను సమర్పించుకోవడం గురించి ప్రతి వ్యక్తి నిశ్చయించుకోవాలి. నేను సహజ యోగమునకు అంకితమయ్యాను అంటూ ఆ విధంగా మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి.
సమర్పణాభావం అనేది అక్కడ ఉండాలి. అదే ముఖ్యమైన విషయం. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ.